నా రీల్స్ ఇక్కడ చాలా వేసినాయి మొద్దు పైన పడుకొని. ఛత్రపతి మూవీలో ఉన్న గుండు సూది సాంగ్ లో ఇక్కడనే షూట్ జరిగింది. ఈ మర్రి చెట్టు గురించి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మిలియన్స్ లో ఉంటుండే వ్యూస్. ఫొటోస్, వీడియోస్, రీల్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడ అన్ని చేసుకోవచ్చు మర్రి చెట్టు దగ్గర. మర్రి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఎగ్జాక్ట్గా రోడ్ పక్కనే ఉంటుంది ఈ మర్రి చెట్టు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫీల్. మూడు 300 సంవత్సరాల క్రితం చెట్టే అని అక్కడ చెట్టు కింద ఉండే తాత నాకు చెప్పిండు. ఈ చెట్టు చాలా పురాతనమైంది. హాయ్, నా పేరు తేజ. నేను ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో ఇదే. మా పక్కనే ఉన్న మర్రి చెట్టు. దీని లొకేషన్ మెదక్ డిస్టిక్ నర్సాపూర్ సైడ్ ఉన్న ఒక ఆద్మాపూర్ విలేజ్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. నాకు చాలా సపోర్ట్ చేసిన చెట్టు ఇది. నేను ఈ చెట్టు గురించే ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, యూట్యూబ్లో నేను ఫస్ట్ అప్లోడ్ చేసే వీడియో ఈ చెట్టు గురించే చేద్దాం అనుకున్నా. నాకు నేచర్ అంటే ఇష్టం. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తేజ 1947 అని ఉంటుంది. నా రీల్స్ ఇక్కడ చాలా వేసినాయి మొద్దు పైన పడుకొని. ఈ మర్రి చెట్టు గురించి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మిలియన్స్లో ఉంటుండే వ్యూస్. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్, వీడియోస్, రీల్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు మర్రి చెట్టు దగ్గర. ఇక్కడ ఛత్రపతి మూవీలో ఉన్న గుండు సూది సాంగ్లో ఇక్కడనే షూట్ జరిగింది. హిడింబా అనే మూవీ కూడా షూటింగ్ జరిగింది. ఇంకో 2-3 నైట్లో కూడా షూట్ జరిగినాయి మూవీస్వి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ మర్రి చెట్టు కింద ఉండే హనుమ విగ్రహానికి పూజ కంప్లీట్ చేసినాం. అయితే మర్రి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఇట్లాంటి చెదలు పట్టిన మొద్దు దగ్గర. అయితే సగం ఇరిగి అక్కడ పడ్డది. ఎప్పుడో నైట్లో ఒకసారి సగం ఇరిగి సడన్గా కింద పడిపోయింది. అట్లాంటి పెద్ద పెద్ద మొద్దులు ఖరాబ్ అయినవి ఉంటే పడతాయి. వీటి కింద మీరు జాగ్రత్తగా ఉండాలి. మర్రి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏ చెట్టు దగ్గరికైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా దాని కింద ఉండడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడు నేను మర్రి చెట్టు కిందనే ఉంటాను, నా గురించి చెప్తారని ఫీల్ అవుతుంది బఫేలో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమ్మో, బాయ్ బఫెలో, థ్యాంక్స్.